ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓరయ్యా, నాన్న చెప్పేది జాగ్రత్తగా ఇను. మనం మగపిల్లోళ్ళం. మనకు దక్కాల్సిన మర్యాదలు మనకు దక్కాలి. పెళ్లిలో మనోళ్ళకి ఎట్లాంటి లోటు రాకూడదు. వాళ్ళకి డబ్బుంటే ఉండొచ్చు, పేరుంటే ఉండొచ్చు, అయినా వాళ్ళు ఆడపిల్లోళ్ళు. అబ్బా, ఇప్పటికీ మాట 100 సార్లు చెప్పుంటావమ్మా. అన్నయ్య, రెడీ అయిపోయినవా? ఎక్కడయ్యా లక్ష్మి, అమ్మకి నా బుర్ర తినడమే సరిపోతుంది. ఇంకా నేనెక్కడ రెడీ అవుతాను చెప్పు. పెద్దమ్మా, మీరెళ్ళి మండపంలో వాళ్ళకేం కావాలో చూడండి. ఈలోపు నా అన్నయ్యని రెడీ చేసుకుని తీసుకొస్తాను. ఆ సర్లే గాని, మీ అమ్మోళ్ళు వచ్చినారా? రాలేదు పెద్దమ్మా. ఇంకా రాలేదా? సర్లే, ముందుకు నీ పెళ్ళున్నది కదా, అప్పుడు చెప్తా మీ సంగతి. నువ్వు రాయి. నాకు చాలా బాగా నచ్చేసినది. అయినా నువ్వు చదివి లేవని తెల్దా దానికి? మనకంత డబ్బు లేదని తెల్దా దానికి? చూడయ్యా, మన ఇంటి పరిస్థితి చెప్తే లక్ష్మి అర్థం చేసుకుంటదయ్యా. నాన్ చెప్తానులే. సారీ అక్క, అసలు నిన్ను ఈ ఊరి పొలిమేరల వరకు కూడా రానివ్వకూడదు అనుకున్నాను. కానీ పెళ్లి కూతురులా రెడీ అయ్యే వరకు తీసుకొచ్చేశాను. ఇక్కడి వరకు వచ్చినా పర్లేదు మాడి. ఈ పెళ్లి కూతుర్ని పెళ్లి పీటల వరకు వెళ్లకుండా చూడు చాలు. నేను చూసుకుంటాను అత్తయ్య. ఆస్ట్రేలియా వెళ్ళాలనేది అక్క డ్రీమ్. ఆ డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేస్తాను. ఏంటి లక్ష్మి అలా ఆలోచిస్తున్నావు? ఏట్లేదన్నయ్య. అన్నయ్య, వదిన్ని పెళ్లి చేసుకోవాలనేది నీ చిన్నప్పటి నుంచి ఉన్న కళ. ఆ కళ ఈరోజు తీరబోతున్నది. నాకు చాలా సంతోషంగా ఉన్నదన్నయ్య. రేపటి నుంచి వదిన తిన్న చాక్లెట్ ముచ్చులు, కాళ్ల పట్టీలు ఇట్లాంటివి దాచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వదినే నీ పక్కనుంటది కాబట్టి. నమస్కారం అయ్యగారు. నమస్కారం అయ్యా. నమస్కారం. ఏంటి కోటేశ్వరరావు, పెళ్లి పెద్దలయ్యుండి కూడా ఇంత ఆలస్యంగా వస్తే ఎలాగయ్యా? అందరికంటే ముందొస్తారనుకుంటే ఆఖరిగా వచ్చారు. ఏం చేద్దాం అయ్యగారు, ఫస్ట్ బస్సుకు వచ్చే ఉత్తరాల మూట తీసుకొచ్చేసరికి ఇదిగో ఈ ఏలైపోయినది. అందులోనూ ఉత్తరాల మూట మొత్తం చూసి ముఖ్యమైన ఉత్తరాల్ని వాళ్ళ గుమ్మంలోకి చేర్చి మరీ ఈయనొచ్చినాడు. ఈ ఒక్కరోజైనా సెలవెట్టమంటే కుదరదు అన్నాడు. ఇక చేసేదేం లేక పనులన్నీ చూసుకొని వచ్చేసరికి ఈ ఏలైంది. అవును సెల్లి, ఇప్పటికి రావడానికి తీర్నాదా మీకు? కాసేపు ఆగి ఒకేసారి అప్పగితలకు రాలేకపోయినావా? సరే బేగరా, లోపల సానా పనులున్నాయి, రా. రండి.